అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆమె నా డ్రీమ్ గర్ల్ అంటున్నారు. ఆమెనే పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నారట హీరో మాధవన్. అసలు సంగతి ఏంటి అంటే, ఇండస్ట్రీలో హీరో ఆర్ మాధవన్ కి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే సఖీ సినిమాతో అప్పట్లో ఒక సంచలనమే సృష్టించాడు. హీరోగా మంచి వెలుగైతే వెలిగాడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు అంతగా అభిమానులను మెప్పించలేకపోయాయి. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు హీరో మాధవన్. చివరిసారిగా రాకెటరీ చిత్రంలో కనిపించిన మాధవన్ ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రైల్వే మెన్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇందులో జూహీ చావ్లా నటిస్తుంది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కూడా కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం చేశారు, ఎవరి గురించి మాట్లాడారు అంటే, దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, కెరీర్ తొలినాళ్లలో తాను జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అదే విషయాన్ని తన తల్లితో కూడా చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మాధవన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మాధవన్ మాట్లాడుతూ, నేను అందరి ముందు ఈ నిజాన్ని ఒప్పుకోవాలి అనుకుంటున్నాను. కాయమత్ సినిమా చేసినప్పుడు జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని, అప్పట్లో ఆమెను పెళ్లి చేసుకోవడమే నా ఏకైక లక్ష్యం అని, ఇదే విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు హీరో మాధవన్. అలాగే తన జూహీతో కలిసి సినిమా చేసే అవకాశమే రాలేదని అన్నారు. హిందీలో మాన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన కాయమత్ తక్ మూవీలో అమీర్ ఖాన్, జూహీ కలిసి నటించారు. 1988లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమాతోనే ఉత్తమ నటి తెరగ్రేటం అవార్డు సహా 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా అందుకుంది ఈ గుమ్మ. అయితే కాయమత్ తక్ విడుదలైనప్పుడు మాధవన్ ఇంకా నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టలేదట. మొత్తానికి సఖీ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన మాధవన్ ఆ తర్వాత తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. 2001లో రెహానా హైటెరీ దిల్ మే తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాధవన్ గతేడాది వచ్చిన రాకెటరీ సినిమాతో దర్శకుడిగా కూడా మారారు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవాలి ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఆర్చ.